ఇది కొండపిండి ఆకండి. ఈ కొండపిండి ఆకు ఏంటంటే కిడ్నీ స్టోన్స్ కి బాగా పనిచేస్తుంది. కొంతమందికి ఏంటంటే 2 రోజుల్లోనే కిడ్నీ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయి. కొంతమంది లేట్ గా అయినా కానీ ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఇందాక మేము చెప్పినట్టు రణపాల కూడా ఉంది. రణపాల కూడా మీకు కిడ్నీలో స్టోన్స్ కి పనిచేస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. ఇది తొందరగా రిలీఫ్ ఉంటుంది. ఇది కూడా మీరు కషాయం చేసుకొని తాగొచ్చు, లేదా పప్పులో వేసుకొని కూడా తినచ్చు. రెగ్యులర్ గా మీకు సైజు ప్రాబ్లమ్ బట్టి మీరు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు తీసుకుంటుండొచ్చు. ఈ కొండపిండి ఆకు ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ కి బాగా పనిచేస్తుంది. కొంతమందికి ఏంటంటే 2-3 రోజుల్లో కూడా కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉంటే కానీ క్లీన్ అయిపోయి బయటకు వచ్చేస్తుంటాయి. కాకపోతే నీళ్ళు ఎక్కువ తాగుతుండాలి. ఇది ఏంటంటే కషాయం చేసుకొని తాగొచ్చు, లేదా అంటే మీరు పప్పులో వేసుకొని కూడా తినచ్చు అనమాట. ఇది ఈజీ గ్రోత్, ఏం ప్రాబ్లం లేదు. సైడ్ నుంచి కూడా కొమ్మలు వస్తూ ఉంటాయి, ఎక్కడైనా బతుకుతుంటారు. ఇది నేలవేమండి. ఇది కూడా షుగర్కి బాగా పనిచేస్తుంది. కాకపోతే కటికే చేదు ఉన్నాయి కూడా షుగర్కి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇన్సులిన్ ప్లాంట్ కూడా వేరేగా పనిచేస్తుంది. ఇది బాగా బుషిగా పెరుగుతుంటది, ఎక్కువ పెరుగుతుంటది. విత్తనాల ద్వారా అదే పడుతుంటే అదే వస్తుంటాయి. రోజుకి 2 ఆకులు తీసుకున్నా సరే లేదా అంటే మీరు ఎక్కువ అనిపిస్తే కనుక 4-5 ఆకులు నీళ్ళల్లో వేసుకొని బాయిల్ చేసుకొని ఆ నీళ్ళు కూడా తాగుతుండొచ్చు అనమాట. ఇప్పుడు మనకి గార్డెన్స్ లో అంటే మొక్కలు బాగా పెంచడం వల్ల మనకి వాతావరణం చాలా బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే మనకి సమయానికి వర్షాలు పడుతుంటాయి, లేదా అంటే ఎండలు ఉన్నప్పుడు ఎండలు ఉంటాయి. బట్ ఈ మనం ఇంట్లో పెంచుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏమనేది ఏంటంటే కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో ఉండే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా పెంచుకోవడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. పర్యావరణానికి చాలా బాగుంటుంది. మనం అందరం కూడా కలిసిమెలిసి అందరూ కూడా చాలా బాగా మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది. ప్లేస్ లేదని అనుకునే వాళ్ళకి గార్డెన్ లో బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు, లేదా ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. అదే విధంగా హౌసెస్ ఉంటే కనుక ఇట్లా గార్డెన్ టెర్రస్ గార్డెన్ లో కూడా పెంచుకోవచ్చు. బయట ఎక్కడ అడవిలోని వాటిలో కూడా మనం సీడ్స్ ఏమైనా తినేసి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు చల్లుతూ ఉంటే అటే ఆటోమేటిక్ గా మొక్కలు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి వాతావరణం చాలా బాగుంటుంది.